హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. బాహుబలి ది ఎపిక్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పాన్ ఇండియాను ఓ ఊపు ఊపేసిన బాహుబలి ఫ్రాంచైజ్ 2 సినిమాలు 10 ఏళ్ల తర్వాత ఒక్కటిగా బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న విడుదలైన విషయం తెలిసిందే. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2 భాగాలు సంచలన విజయం సాధించాయి. అయితే బాహుబలి ది ఎపిక్ పేరుతో 3 గంటల 40 నిమిషాల నిడివితో మరోసారి ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించింది. బాహుబలి ది ఎపిక్ నెట్ఫ్లిక్స్లోకి రానుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ తన లిస్టులో చేర్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూలు రాబట్టింది. ఏకంగా 55 కోట్లు రాబడి రికార్డు క్రియేట్ చేసింది. రిలీజ్ సినిమాల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఓ డైరెక్ట్ సినిమా వసూలు చేసినట్టు చేసింది. తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్గా మార్చిన ఈ సినిమాను మరోసారి చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాహుబలి స్టోరీ అందరికీ తెలిసిందే. థియేటర్స్తో పాటు టీవీ, ఓటీటీల్లో ఇప్పటికే చాలాసార్లు చూసే ఉంటారు. మాహిష్మతి సామ్రాజ్యపు రాజమాత శివగామి ప్రాణత్యాగం చేసి మహేంద్ర బాహుబలిని కాపాడుతుంది. ఓ గూడెంలో పెరిగి పెద్దవాడైన మహేంద్ర బాహుబలి అవంతికతో ప్రేమలో పడతాడు. ఆమె ఆశయం నెరవేర్చడం కోసం మాహిష్మతి రాజ్యానికి వెళతాడు. అక్కడ బందీగా ఉన్న దేవసేనను తీసుకొచ్చి అవంతికకు అప్పజెప్పాలనుకుంటారు. ఈ క్రమంలో అతనికి కొన్ని నిజాలు తెలుస్తాయి. బందీగా ఉన్న దేవసేన తన తల్లి అని, బల్లాల దేవుడు కుట్ర చేసి తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపాడనే విషయం తెలుస్తుంది. కట్టప్ప సహాయంతో మహేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యంపై దండయాత్ర చేసి బల్లాల దేవుణ్ణి అంతం చేస్తాడు.